శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల కుటుంబంలో ఆనందమైనటువంటి పండుగ వాతావరణం ఏర్పడింది. కారణం ఏమంటే నిన్నటి రోజు రాత్రి 9:30 గంటలైనా కూడా మన యూనివర్సిటీ ఉపకులపతి గారైనటువంటి ఆచార్య ఎన్వీఆర్ జ్యోతి కుమార్ గారు మరి ఎంతో ఓపికతో ఉండి ఈ ఉద్యోగ కుటుంబానికి నా కుటుంబంగా భావించి ఆయన మాకు ప్రమోషన్లు అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల తరపునైతేనేమి, ఉద్యోగుల ప్రమోషన్ పొందిన వాళ్ళ తరపునైతేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున కూడా ఎన్వీఆర్ జ్యోతి కుమార్ గారికి, అదేవిధంగా రెక్టార్ మేడం డాక్టర్ బి అనిత మేడం గారికి, మరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అయినటువంటి డాక్టర్ ఈ రమేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉద్యోగాలు ప్రమోషన్ రావడంలో ముఖ్యంగా మా ప్రమోషన్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు కన్వీనర్ గారు అయినటువంటి జీవి రమణ గారు సోషల్ డిపార్ట్మెంటు, ఆచార్య శోభలత మేడం గారు అయితేనేమి, ఆచార్య మరి రామ్ గోపాల్ వర్మ గారు అయితేనేమి, అదేవిధంగా మళ్ళీ దాంట్లో కమిటీ సభ్యులైనటువంటి నాగరాజరావు గారు అయితేనేమి, తర్వాత కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నాన్ టీచింగ్ డిప్యూటీ రిజిస్ట్రార్ అయినటువంటి శ్రీరాములు నాయక్ గారు, వాళ్ళు దాదాపుగా 15-20 రోజులు మళ్ళీ ఉద్యోగుల యొక్క సర్వీస్ రిజిస్టర్లను, వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక మంచి నివేదికను వైస్ ఛాన్సలర్ ముందు పెట్టడం జరిగింది. ఆ యొక్క నివేదికలో ఎటువంటి లోటుపాట్లు లేవు కాబట్టి వీసీ గారు అగమేఘాల పైన నిర్ణయం తీసుకొని 14 మంది బోధనేతర ఉద్యోగులు, 3 హాస్టల్ ఎంప్లాయీస్కి వివిధ బాధ్యతలు అప్పగించారు. మరి వీసీ గారు ఇందాక మీడియా సమావేశంలో చెప్పినట్లు ప్రతి ఒక్క ఉద్యోగి నా ఇల్లు నా విశ్వవిద్యాలయం అనే ఒక భావంతో ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తూ, మరొకసారి ఉద్యోగ మిత్రుల తరపున అయితేనేమి, ఉద్యోగ సంఘాల తరపున అయితేనేమి, ప్రమోషన్ పొందినటువంటి ఉద్యోగుల తరపున అయితేనేమి వీసీ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను. నేను వైస్ ప్రెసిడెంట్ యూనివర్సిటీలో మేము ఫస్ట్ గెలిచినప్పుడు మా ఉద్యోగస్తులకి ఏవైతే ఉన్నాయో పెండింగ్ అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పినట్లుగా మేము ఈరోజు మా వైస్ ఛాన్సలర్ గారు మా కోరికను మన్నించి మా 17 మందికి మరి నాన్ టీచింగు హాస్టల్ ఉద్యోగస్తులకి మాకు ప్రమోషన్స్ ఇవ్వడం చాలా మంచి రోజు, శుభదినము. ఇంత మంచి వైస్ ఛాన్సలర్ మా యూనివర్సిటీకి రావడం మేము చాలా సంతోషపడుతున్నాము, గర్వపడుతున్నాము. ఎందుకంటే ఆయన ఒక మంచితనంతో మరి వచ్చిన 4 నెలలకే మరి ఆయన ఈ ఉద్యోగాలు ఇవ్వడం మేము చాలా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పేసి మా ఉద్యోగస్తుల తరఫున ఈ యూనివర్సిటీని ఎంతో ముందుకు నడిపిస్తూ పోతామని చెప్పేసి ఈ మీడియా మిత్రులకి మేము తెలియపరుస్తూ ముగిస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు. నేను నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చాలా శుభదినము. ఎందుకనగా 17 మంది బోధనేతర సిబ్బందులకు వివిధ క్యాడర్లో ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. జ్యోతి కుమార్ గారు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆయనకు చాలా రుణపడి ఉన్నాము. మా మీద మరీ ఎక్కువ బాధ్యత, ఈ ప్రమోషన్ ఇవ్వడం వల్ల మా మీద చాలా ఎక్కువ బాధ్యతగా మేము తీసుకుంటూ మేము ఇంకా ఎక్కువ పని చేయడానికి మేము మా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని వీసీ గారికి అన్ని ఈ సభా మూలకంగా మీకు మీడియా సమావేశం మూలకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్, ఎస్కేయు నాన్ టీచింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నిన్నటి దినము మన వీసీ గారు ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ గారు 17 మందికి పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా మా ఉద్యోగుల తరపున ఎంతో ఆయనకి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మా డిమాండ్లు చాలానే ఉన్నాయి, చాలా వరకు సార్ పరిష్కరిస్తారు అని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా మన ఈసీ మీటింగ్లో కూడా కారుణ్య నియామకాలు కూడా అప్రూవల్ చేసినట్టు సార్ గారు చెప్పారు ఇందాక. దానికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు సార్ గారికి తెలుపుకుంటున్నాము.